హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే క్రిస్పీ రవ్వ దోశ అండి. చాలా బాగుంటుందండి ఈ రవ్వ దోశ. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ దోశని చాలా ఇష్టంగా తింటారు. రోజు మినప దోశలు తిని మనకు చాలా బోర్ కొట్టింది కదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రవ్వ దోశ వేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే రవ్వ దోశ ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి మనం. ఆ తర్వాత బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మైదా పిండి. నేనైతే మైదా పిండి 5 స్పూన్స్ తీసుకున్నాను. చూడండి, మీకు రవ్వ దోశ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని మనం ఆ పిండిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నేను 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ సరిపోద్ది. మీరు ఉప్పు సరిపోయేంత చూసుకొని వేసుకోండి. అలానే మనం మజ్జిగ కంటెంట్ ఎలా ఉంటుంది, చాలా పల్సాగా ఈ రాగి దోశని మనం చాలా పల్సాగా కలుపుకోవాలండి. కంటెంట్ ఎలా ఉండాలంటే మజ్జిగలాగా చాలా పల్సాగా ఉంటేనే మనకు రాగి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. రవ్వ దోశ. చూడండి, నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా చేయాలి. చాలా పల్సాగా చేయండి, చాలా బాగుంటుంది. పిండిని మనం ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆ రవ్వ అంతా మళ్ళీ కొంచెం ఉబ్బి కొంచెం థిక్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం పలసాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, అలా రావాలి, కంటెంట్స్ అయితే అలా రావాలి. తర్వాత పెనం తీసుకొని, పెనం బాగా ఓవర్ హీట్లో ఉండాలి, మంట చాలా హై ఫ్లేమ్లో ఉండాలి. ఇలా రాగి రవ్వ దోశ ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే దోశల నీటిలో నాకు రవ్వ దోశ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి రవ్వ దోశ అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. రవ్వ దోశలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయిల్ అండి. ఆయిల్ ఖచ్చితంగా 1 స్పూన్ పట్టింది. చుట్టూ ఆయిల్ వేసుకొని మధ్యలో కూడా మన ఆయిల్ కంపల్సరీగా వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకుంటే మనకి దోశ అనేది బాగా బ్రౌన్ కలర్లో బ్రౌన్ కలర్లో వచ్చి, చూడండి ఆ హోల్స్ మధ్యలో మనకు అలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతే మనం దోశని తిరగేసుకోవాలి. ముందే తిరగేయకండి. దోశ వేసిన 10 మినిట్స్ ఉండండి. ఆ వాటర్ అంతా పోయి మనకి బ్రౌన్ కలర్లో హోల్స్ మధ్య కనబడ్డప్పుడే మనం దోశని తిరగేసుకోవడమే. అంతేనండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వేడిగా మనకి రవ్వ దోశ అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. అబ్బా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.